మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన స్మార్ట్ వర్క్. నేను రిపీటెడ్గా చెప్తున్నా, ఎవ్రీథింగ్ ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక 4-5 వస్తాయి అంతే. ఆవరేజ్ మీకు 6-7 వస్తుందంటే 5-6 చూద్దాం. కొన్ని డిపార్ట్మెంట్ని బట్టి ఇంకొకటి కూడా ఉంది మీకు వెరీ ఇంట్రెస్టింగ్. ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నా. దిస్ ఇస్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకు అది జరుగుతా ఉందంటే కిందికి పైకి తిప్పాలి కాబట్టి ఒక ఫైల్ క్రియేట్ చేసి పైకి పంపించేస్తున్నా. అవసరమైతే వుడ్ రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్. బిజినెస్ రూల్స్ ఏమి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇన్నిసార్లు అమెండ్ చేసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు అమెండ్ చేసుకోకూడదు? మీ పర్ఫార్మెన్స్ అంతా ఎవ్రీథింగ్ ఆన్లైన్. అకౌంటబిలిటీ ఒకప్పుడు మీరు నేను చూసేవాడిని, అది కూడా చెప్తాను మళ్ళీ. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కిందన పైకి పంపించేవాడు. కడాన లింక్ ఫైల్ ఉండేది కాదు. అంటే ఎవడేం చేశాడు ఎవడు తెలిసేది కాదు. ఇప్పుడు నేను నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాను, సాయి ప్రసాద్ అందరి గురించి మీరు చెప్పాను. రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ లింక్ ఫైల్, బ్లాక్ చైన్. ఇంకా ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు. వన్స్ అది వస్తే రెవెన్యూ రికార్డ్స్ ఆర్ సేఫ్. ఇంకొక పక్కన ఇంకో మాట చెప్పి, ఎందుకు మన ఆఫీస్కి రావాలి? రిజిస్ట్రేషన్ అయ్యింది, కొరియర్ సర్వీస్ లో పంపించేయండి రిజిస్ట్రేషన్ డేట్స్. పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి, పట్టాదారు పాస్ పుస్తకాలు మీ దగ్గర ఎందుకు రావాలి? ప్రింట్ చేసి చెన్నైలో ప్రింట్ చేస్తున్నారు కొత్త పుస్తకాలన్నీ. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి ఆ సెక్యూరిటీ ఫీచర్స్ అడ్రస్ అతనికి ఇచ్చి అతనే పంపిస్తాడు నేరు కొరియర్ సర్వీస్ లో. అంటే ది వే ఐఎమ్ థింకింగ్ ఇస్ డిఫరెంట్. మీరందరూ ఇవి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీకు హ్యూమన్ టచ్ తగ్గితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పబ్లిక్ మనం సర్వీస్ చేస్తున్నాం తప్ప వాళ్ళని పీనలైజ్ చేయడానికి కాదు. అవి కూడా మనం చూద్దాం.